బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం సింహవాహన సేవ. అనంత తేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాన్మయం. మృగాణాం చ మృగేంద్రోహం అని గీతాచార్యుడు మృగాలలో తాను సింహాన్నని తన విభూతిని తెలియజేస్తాడు. శ్రీ విష్ణు సహస్రనామాలలో స్వామికి నామాంతరంగా సింహ అని స్తోత్రం చేయడం జరుగుతుంది. అందువల్ల సృష్టిలో సింహానికి ఇతర ప్రాణులకు లేని విశిష్టత ఉంది. భగవంతుని యొక్క అవతారాలలో నరసింహస్వామి అవతారం 4వది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః అన్న అవతారాల క్రమంలో ఇది విష్ణువు 4వ అవతారం. ధర్మరక్షణకై నృసింహ స్వరూపాన్ని ధరించిన స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం. సింహం పరాక్రమం కల జంతువు. అది మదగజాలనే సంహరించగలదు. సింహ శిశురపు నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు అని సింహ పరాక్రమం కీర్తించబడింది. అట్టి సింహాన్నే తనకు వాహనంగా చేసుకున్న వెంకటపతి పరాక్రమం ఎట్టిదో ఊహించుకోవచ్చు. హినస్థీతి సింహ అని నిర్వచనం. హింసించునది అని దీనికి అర్థం. నరసింహుడు శిక్షింపదగిన వారి పట్ల హింసా స్వభావాన్ని చూపించినా ఆశ్రయించిన వారికి ప్రసన్నుడే. ఇందుకు ప్రపన్నుడైన ప్రహ్లాదుని రక్షణే చక్కటి ఉదాహరణ. యోగశాస్త్రంలో సింహం సహన శక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు తనను అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థాన్ని గ్రహించాలి. తిరుమల ఆలయం లోపలనున్న ఆనంద నిలయంపై సింహాలు స్వామికి సింహం పట్ల ఉన్న ప్రీతిని ప్రకటిస్తున్నాయి. ఇది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సింహవాహన సేవ పరమార్థం. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఇక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ. ఈ సేవలో భక్తులను కటాక్షిస్తారు స్వామివారు. ముత్యాల నుంచి వ్యాపించే నిర్మల కాంతులను భక్తులు దర్శించి ముక్తి పొందాలనే ఉద్దేశ్యంతో ఈ సేవను 3వ రోజున రాత్రివేళ ఆనవాయితీగా నిర్వహిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి దుర్లభమైన మానవ జన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి జనన మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుందనేది ఈ సేవ వెనుకున్న విశిష్టత. ముత్యాల పందిరి పైన శ్రీ మలయప్ప స్వామి వారికి విశేషంగా కృష్ణావతార ఘట్టాలతో అలంకరణ గావించబడుతుంది ఉభయ దేవేలతో. ఈ ముత్యాల పందిరి ముత్యాలు సల్లతకి, స్వచ్ఛదనానికి ప్రతీక. అట్లాంటి స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయన్న దానికి ఈ ముత్యాల పందిరి వాహనం పైన ముత్యాల కుచ్చులతోటి వాహనం అంతా కూడా ముత్యాలతో అలంకరించబడి ప్రత్యేకంగా ఈ ముత్యాల పందిరి వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాల కోసం కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం,